అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగము జనవరి 24 శనివారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము, శుభ అశుభ సమయాలు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. జీవితం ఒక పాఠశాల, తప్పులే గొప్ప గురువులు, పడిపోయినా లేచి నిలబడాలి, ప్రతి అడుగు ఆశతో వెయ్యాలి. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈ రోజునటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. జనవరి 24, 2026 వారం శనివారము, స్వస్తిస్త్రీ చాంద్రమాన, శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం, సూర్యోదయం 7 గంటల 13 నిమిషములకు, సూర్యాస్త సమయం 6 గంటల 4 నిమిషములకు, చంద్రోదయం 10 గంటల 31 నిమిషంకు, చంద్రాస్త సమయం 11 గంటల 20 నిమిషములకు. ఈ రోజున తిథి షష్ఠి. జనవరి 24 రాత్రి 1 గంట 46 నిమిషముల నుంచి జనవరి 25 రాత్రి 12 గంటల 40 నిమిషముల వరకు ఉంటుంది. తదుపరి సప్తమి తిథి ప్రారంభమవుతుంది. నక్షత్రం ఉత్తరాభాద్ర. జనవరి 23 మధ్యాహ్నం 2 గంటల 32 నిమిషముల నుంచి జనవరి 24 మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషముల వరకు ఉంటుంది. తదుపరి రేవతి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి మీనరాశి. ఈరోజు జన్మించిన వారందరూ మీనరాశి కిందకి వస్తారు. యోగము శివ. జనవరి 23 మధ్యాహ్నం 3 గంటల 58 నిమిషంల నుంచి జనవరి 24 మధ్యాహ్నం 2 గంటల 1 నిమిషం వరకు ఉంటుంది. తదుపరి సిద్ధ ప్రారంభమవుతుంది. ఈ రోజున కరణం కౌలవ. జనవరి 24 మధ్యాహ్నం 1 గంట 16 నిమిషంల వరకు. తదుపరి తైతుల. జనవరి 25 రాత్రి 12 గంటల 40 నిమిషంల వరకు. తదుపరి గరిజ. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జము రాత్రి 1 గంట 55 నిమిషంల నుంచి రాత్రి 3 గంటల 28 నిమిషంల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 40 నిమిషంల నుంచి ఉదయం 9 గంటల 23 నిమిషంల వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల 56 నిమిషంల నుంచి ఉదయం 11 గంటల 17 నిమిషంల వరకు. గుళిక కాలం ఉదయం 7 గంటల 13 నిమిషంల నుంచి ఉదయం 8 గంటల 34 నిమిషంల వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయాలు. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము ఉదయం 5 గంటల 36 నిమిషంల నుంచి ఉదయం 6 గంటల 24 నిమిషంల వరకు. అమృతకాలము ఉదయం 9 గంటల 30 నిమిషంల నుంచి ఉదయం 11 గంటల 5 నిమిషంల వరకు ఉంటుంది. గోధూలి ముహూర్తము సాయంత్రం 5 గంటల 58 నిమిషంల నుంచి సాయంత్రం 6 గంటల 24 నిమిషంల వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2 గంటల 17 నిమిషంల నుంచి మధ్యాహ్నం 3 గంటల 2 నిమిషంల వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 17 నిమిషంల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము పునర్వసు నక్షత్రం. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, గండమాదన అస్త్రాన్ని ఎవరు వినియోగించారు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున శ్రవణ కార్తె. ఈరోజు పంచాంగం ప్రకారం మంచిదేనా అంటే ఈ రోజున కేవలం నామకరణం చేసుకోవటానికి, అన్నప్రాసనకు, చిన్నపిల్లలను ఉయ్యల్లో వేయటానికి, క్రయ విక్రయములు చేసుకోవటానికి, సాధారణ పనులు రోజువారు పనులు చేసుకోవడానికి మాత్రమే పంచాంగం ప్రకారం అనుకూలంగా ఉంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు వృషభ, మిథున, కన్య, తుల, మకర మరియు మీన. తారాబలం ఉన్న నక్షత్రాలు అశ్విని, కృతిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, మక, ఉత్తర పాల్గొని, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభద్ర మరియు రేవతి. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రాలకు జనవరి 24 మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషంల వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి జనవరి 24 శనివారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియజేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక మంచి వీడియోతో మీరు మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.